హలో హలో ఫ్రెష్గా పొలంలో కూరగాయలు పండించి రోజు ఇంటి ముందే షాప్ పెట్టి అమ్ముతున్నారు చూస్తారా. ఎక్కడో కాదండి, భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే దారిలో లక్ష్మీనగరం అనే పల్లెటూరు. మా ఊరు నుంచి భద్రాచలం 23 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మా ఇల్లు. తనే మా అమ్మ. ఇటుగా వచ్చినప్పుడు కలిసి హాయ్ చెప్పండి. మా అమ్మమ్మకి 64+ ఉంటుంది ఏజ్. రెస్ట్ తీసుకోవచ్చుగా అమ్మమ్మ అంటే, నాకు పని చేస్తేనే ఇష్టం నాన్న అంటది. మేబీ అప్పటి వాళ్ళు కదా, అందుకే అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పుడు కొట్టు మీద కనిపిస్తున్న కూరగాయల్లో కొన్ని పంటలు చూపిస్తాను, వచ్చండి చూసేద్దాం. ఇదంతా టొమాటో చేను. అవన్నీ టొమాటో పువ్వులు అన్నమాట. ఆ పువ్వుల తర్వాత టొమాటో కాయ వస్తుంది. ఇదిగో కాయ వచ్చేసిన చేను. ఇదంతా టొమాటోనే. టొమాటో చేనుకి ఇలా సపోర్ట్ ఉండాలంట, అందుకనే కర్రలు వేసి తాళ్ళు వేసి కట్టారు. ఇది మొత్తం దొండ పందిరి. అదేంటి దొండకాయ ఇలా పందిరిలాగే కాస్తుందంట. ఆ రోజుకి అయిపోయిన కాయలన్నీ ఇలా సంచిలో కోసేసి ఉంచారు. ఇప్పుడు అయిపోయినాక ట్రాక్టర్ వస్తుంది. ఈ బస్తాలన్నీ ట్రాక్టర్ మీద పెడితే ఇంటికి తీసుకెళ్ళిపోతారు. నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళందరూ నన్ను తీయండి పాప అని దిగుతున్నారు. ఇది అంతా కార్న్ అంటే మొక్కజొన్న, అంటే స్వీట్ కార్న్ కాదు, మామూలు మొక్కజొన్న పంట ఇది. దాని పక్కనే మీకు కనిపిస్తున్న చిన్న చిన్న ఉన్నాయి కదా చెట్లలాగా చిన్నవి, అది కంది చేను. అదేంటి కందిపప్పు, దాని నుంచి కందిపప్పు వస్తుందంట. ఇది వంకాయ పువ్వు. నేను వీడియో తీసేటప్పటికి ఇంకా కాయ రాలేదు. ఈ పువ్వు నుంచి ఇప్పుడు వంకాయ వస్తుంది. ఇది వెల్లుల్లిపాయ చేను. అదేంటి గార్లిక్. సో నేను తీసే టైంకి అది ఇంకా రాలేదు పూత. ఇప్పుడు తర్వాత వెల్లుల్లిపాయలు వస్తాయి అన్నమాట, గార్లిక్స్ వస్తాయి ఇందులో. ఇదంతా అదే చేను. అన్ని కూరగాయలు కోసేసాక బస్తాలు మొత్తం నిండిపోయినాక బస్తాలన్నీ తీసుకెళ్ళి ట్రాక్టర్ మీద పెడతారు. సో ట్రాక్టర్ తర్వాత వెళ్ళి ఇంటి దగ్గర షాప్ దగ్గర దింపేస్తుంది. ఇదంతా నేను ట్రాక్టర్ మీద ఎక్కి తీసిన వ్యూ. ఇదంతా మా పొలము పైనుంచి తీసిన వ్యూ అన్నమాట. ఇంటికి వచ్చేసాం. నేను కూడా కూరగాయలు తీసుకొని ట్రాక్టర్ మీద ఇంటికి వచ్చేసా. ఇవే కాకుండా మా అమ్మమ్మ వాళ్ళు నాటుకోళ్ళు కూడా పెంచుతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.